Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 17th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందాలు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియాకి నేపాల్కి మధ్య కుదిరిన ముఖ్యమైన అగ్రిమెంట్స్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా మన నైబర్ కంట్రీస్తో కుదుర్చుకుంటా ఉన్న ఎంఓయూలు, మన పొరుగు దేశాలతో కుదుర్చుకుంటా ఉన్న ముఖ్యమైన ఒప్పందాల గురించి తెలుసుకోవాలండి. 8 అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ నేపాల్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు. 8 అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ నేపాల్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 8 డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, 8 డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని అమలు చేయడం కోసం ఇండియాకి నేపాల్కి మధ్య 8 అగ్రిమెంట్స్ కుదిరాయి. మరి ఇక్కడ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా ముఖ్యంగా మన పొరుగు దేశాలు ఏవైతే ఉంటాయో నేపాల్, శ్రీలంక, భూటాన్ లాంటి కంట్రీస్కి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆ దేశాలలో అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి అవసరమైన సాఫ్ట్ లోన్స్ అందిస్తుంది. సాఫ్ట్ లోన్స్ అంటే ఏంటి? జనరల్గా తక్కువ వడ్డీ రేటుతో కూడిన లోన్స్ అని చెప్పవచ్చు. సాఫ్ట్ లోన్స్, దీన్నే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. సో ఇప్పుడు నేపాల్లో 8 హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం కోసం అగ్రిమెంట్ కుదిరాయి. 8 హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి అగ్రిమెంట్స్ అనేవి కుదిరాయి. మరి వేటికి సంబంధించినవి? హై ఇంపాక్ట్ అంటే అత్యధిక ప్రభావం చూపే అభివృద్ధి ప్రాజెక్టులు. ఉదాహరణకు ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ అటువంటి ప్రాజెక్ట్స్ని నేపాల్లో డెవలప్ చేస్తారు. వీటి విలువ 803 మిలియన్ నేపాలీ రూపీస్, 803 మిలియన్ల నేపాలీ రూపాయి. 803 మిలియన్ నేపాలీ రూపాయి, నేపాల్ కరెన్సీ నేపాలీ రూపాయి. సో ఇండియా ఇందులో భాగంగా ఆర్థిక సహాయం అందిస్తుంది, గ్రాంట్ అసిస్టెన్స్ అనేది అందిస్తుంది. సో మరి ఇండియా వేటి కింద అందిస్తుంది ఈ యొక్క లోన్స్ అంటే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఫ్రేమ్వర్క్లో భాగంగా. మరి నేపాల్ విషయానికి వస్తే మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇండియా నేపాల్ బార్డర్ కంట్రీసు. నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా ప్రస్తుతం బాలేంద్ర షా ఉన్నాడు. జంజీ యువత లీడర్, రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీకి సంబంధించిన రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీకి సంబంధించిన లీడర్ బాలేంద్ర షా, నేపాల్స్ ప్రైమ్ మినిస్టర్. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక లిపులెక్ పాస్కి సంబంధించి, లిపులెక్ కనుమ ద్వారా మనం చైనాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దానిపైన కూడా అభ్యంతరం చెప్తా ఉంది నేపాల్. ఈ లిపులెక్ కనుమ అనేది మాది అని చెప్పేసి నేపాల్ వాదిస్తూ ఉంది. ఇండియా రెజ్యూమ్డ్ ఇట్స్ ట్రేడ్ త్రూ లిపులెక్ పాస్. ఇండియా చైనాతో ట్రేడ్ని రెజ్యూమ్ చేసింది, ప్రారంభించింది లిపులెక్ పాస్ ద్వారా. ఆ లిపులెక్ పాస్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్. సో దానికి నేపాల్ ఆబ్జెక్షన్ కూడా తెలిపింది. ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మనము చాలాసార్లు తెలుసుకున్నామండి. నెక్స్ట్ వన్, హైడ్రో ప్రాజెక్ట్స్, జల విద్యుత్ ప్రాజెక్టులు అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరుల భాగంగా మనకి చాలా ఇంపార్టెంట్. పునత్సంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్ట్, పునత్సంగ్చు 3 జల విద్యుత్ ప్రాజెక్టు కోసం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మరియు డక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ వాటాదారుల ఒప్పందాలపై సంతకాలు. పునత్సంగ్చు 3 జల విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇండియాకు చెందిన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ మరియు భూటాన్కు చెందిన డక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, వాటాదారుల ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఈ పునత్సంగ్చు 3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుని భూటాన్లో నిర్మిస్తూ ఉన్నారు. భూటాన్కి ఇండియాకి మధ్య హైడ్రో ఎలక్ట్రిక్ కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ జల విద్యుత్ రంగంలో సహకారం అనేది ఎక్కువ. మరి ఇప్పుడు ఇండియాకు చెందిన మహారాష్ట్రలోని ముంబైలో హెడ్ క్వార్టర్స్గా ఉన్న జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ భూటాన్ కంట్రీకి చెందిన డక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ మధ్య షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ కుదిరింది. అంటే వాటా, ఈ ప్రాజెక్ట్లో మీకెంత వాటా, మాకెంత వాటా అని చెప్పేసి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఈ పునత్సంగ్చు 3 జల విద్యుత్ ప్రాజెక్ట్కి సంబంధించి కెపాసిటీ, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఈ ప్రాజెక్టులో భూటాన్కు చెందిన డక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాటా 51%, 51% షేరు. ఇక జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కంపెనీ ఏదైతే ఉందో, ఈ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ అనేది
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ యొక్క అనుబంధ కంపెనీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ. మరి దీని వాటా ఎంత ఉంది అంటే 49%. సో గుర్తుపెట్టుకోండి, భూటాన్ కంపెనీదే షేర్ ఎక్కువగా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి తద్వారా ఈ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కంపెనీ తొలిసారిగా భారతదేశం వెలుపల ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులో భాగస్వామ్యం పంచుకుంటా ఉంది. ఈ యొక్క ఒప్పందం ద్వారా జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కంపెనీ తొలిసారిగా భారతదేశం వెలుపల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటా ఉంది. దిస్ మార్క్స్ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీస్ ఫస్ట్ పవర్ జనరేషన్ వెంచర్ అవుట్ సైడ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, సంయుక్త కంపెనీ ద్వారా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బేసిస్లో భాగంగా అమలు చేస్తారు. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అండి. మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అంటారు, పెట్టుబడుల మోడళ్ళు. సో భూటాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పునత్ సంక్షు 3. మరి దీని కెపాసిటీ ఎంత? దీని కెపాసిటీ 920 మెగావాట్, 920 మెగావాట్ల కెపాసిటీ దీనిది. ఇక భూటాన్ కూడా ఇండియాకి బార్డర్ కంట్రీ అన్న విషయం మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ మనం తెలుసుకున్నాం. భూటాన్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ బార్డర్ కంట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ అగైన్ మరొక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉందండి. విష్ణుగఢ్ పిపల్కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనే ఒక హైడ్రో ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. దీనికి మెయిన్ రీజను ఇది ఉత్తరాఖండ్లో ఉండే ఒక ప్రాజెక్ట్ అండి. ఉత్తరాఖండ్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. మరి మెయిన్ రీజన్ ఏంటి అంటే వార్తలు ఉండడానికి కారణము ఈ విష్ణుగఢ్ పిపల్కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక టన్నెల్లో ఫ్లడ్స్ రావడం వల్ల, వరదలు రావడం వల్ల అక్కడ కొంతమంది చనిపోయారు. రీసెంట్గా పేపర్లో కూడా వేశాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా కానీ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి, డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ అనేది మనము ఒక 15 to 20 minutes న్యూస్ పేపర్ చూడడానికి డెఫినెట్లీ ట్రై చేయండి. ఏంటంటే ఏమవుతుందంటే అసలు హెడ్లైన్స్ చదివినప్పుడు కూడా మనకి అర్థమైపోతుంది ఏది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి. విష్ణుగఢ్ పిపల్కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్లో ఉండే ఒక ప్రాజెక్ట్. మరి మనం దీని కెపాసిటీ అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఉత్తరాఖండ్లోని చమోలి డిస్టిక్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ని అలక్నందా రివర్ పైన నిర్మించారు. అలక్నందా రివర్ అంటేనే గుర్తు రావాల్సినది గంగా నది యొక్క ఉపనది, మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. దీని కెపాసిటీ వచ్చేసి 444 మెగావాట్స్ రైట్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారో చాలా ఇంపార్టెంట్. మనకి దీన్ని డెవలప్ చేసినది THDC ఇండియా లిమిటెడ్, అంటే టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నది. దీనికి అవసరమైన ఆర్థిక మద్దతు వరల్డ్ బ్యాంక్ అందిస్తూ ఉంది. దీనికి అవసరమైన ఫైనాన్షియల్ సపోర్టు వరల్డ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. మరి వరల్డ్ బ్యాంక్ ఎంత ఇస్తూ ఉంది అంటే $648 million లోన్గా వరల్డ్ బ్యాంకు ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్తూ ఉంది. మరి THDC అనేది ఈ టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇది ఒక సంయుక్త కంపెనీ, ఒక జాయింట్ వెంచర్. ఎవరి మధ్య ఏర్పాటైంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మధ్య ఏర్పాటైన ఒక జాయింట్ వెంచర్ కంపెనీనే టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది అండి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న జాగ్రఫీలో ఎలా అడుగుతారంటే జాగ్రఫీ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీలో భాగంగా ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇస్తాడు, దాని కెపాసిటీ లేదంటే ఏ స్టేట్లో ఉంది, అలాంటి బేసిక్ థింగ్స్ అండి. నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ జూ. ఇండోర్లో ప్రారంభమైన భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ జూ. ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ జూ ఓపెన్స్ ఇన్ ఇండోర్, మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ అంటే గుర్తురావాల్సినది మనకి టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మధ్యప్రదేశ్ని పిలుస్తారు. మరి ఇప్పుడు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని కమలా నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో వర్చువల్ విధానంలో ఒక జూ అనేది ప్రారంభమైంది. ఇండోర్లోని కమలా నెహ్రూ జులాజికల్ పార్కులో వర్చువల్ జూ అనేది ఓపెన్ అయింది. వర్చువల్ జూ అంటే ఏంటండి, ఒక మొత్తం డిజిటల్గా మనము ఏదైనా కూడా ఆస్వాదించవచ్చు. సో ఒక రిచ్ ఎక్స్పీరియన్స్, ఒక పాపులర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద విజిటర్స్ అని చెప్పవచ్చు, ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పవచ్చు. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
పద్ధతిలో దీన్ని డెవలప్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో 4.5 crore 4.5 కోట్లతో దీన్ని డెవలప్ చేశారండి. ఇందులో భాగంగా ఈ వర్చువల్ జూలో భాగంగా 14D సినిమా, వర్చువల్ జంగల్ సఫారీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే మనం ఏదైనా కూడా ఆ యొక్క జూలో ఉన్న జంతువుల్ని కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా మనము ఇలా 14D సినిమా ఇలా వర్చువల్ టెక్నాలజీని ఉపయోగించి మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇండోర్ మధ్యప్రదేశ్. మరి ఇటువంటి మీరు చూస్తే ఇటీవల కాలంలో ఇటువంటి నైట్ సఫారీలు వార్తలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి నైట్ సఫారీని లక్నోలో డెవలప్ చేస్తూ ఉన్నారు. లక్నోలోని కుక్రేల్ ఫారెస్ట్ రిజర్వ్స్, లక్నోలోని కుక్రేల్ ఫారెస్ట్ రేంజెస్లో డెవలప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ బీయింగ్ డెవలప్డ్ అట్ కుక్రేల్ ఫారెస్ట్ రిజర్వ్స్, లక్నో, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి. ఇక ఆసియాలోనే మొట్టమొదటి ఎడారి నేపథ్య నైట్ సఫారీని గుజరాత్లో డెవలప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం. గుజరాత్లోని డీసా అనే ఒక ప్రాంతంలో ఆసియాస్ ఫస్ట్ డిజర్ట్ థీమ్డ్ నైట్ సఫారీ బీయింగ్ డెవలప్డ్ అట్ డీసా, గుజరాత్ అని చెప్పేసి తెలుసుకుందాం. మరి ఆ డిజర్ట్ థీమ్డ్ నైట్ సఫారీ అంటే ఏంటి? అక్కడ ఆ డిజర్ట్కు చెందిన యానిమల్స్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండానికి చెందిన డిజర్ట్ బేస్డ్ యానిమల్స్ అన్నీ కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. సో ఇలాంటివి మనకి డైరెక్ట్గా అడుగుతాడండి. నెక్స్ట్ వన్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. సంధ్యా కిరణ్ పథకానికి కర్ణాటక కేబినెట్ ఆమోదం. సంధ్యా కిరణ్ స్కీమ్ 2026కి కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి. మనకి జనరల్గా డిఫరెంట్ స్టేట్స్ రోజుకు ఒక స్కీమ్ లాంచ్ చేస్తూ ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, అటువంటి బేసిక్ థింగ్స్ అండి. ఒకవేళ మన తెలుగు రాష్ట్రాలు ఏవైనా స్కీమ్స్ లాంచ్ చేస్తే అందులో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ ఏవైనా ఒక స్కీమ్ లాంచ్ చేస్తే ఆ స్కీమ్ అనేది లైక్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందబోతా ఉన్నారు, ఆ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు, ఆ పథకం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది, ఆ పథకాన్ని లాంచ్ చేసిన వారు, అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. కానీ డిఫరెంట్ స్టేట్స్ స్కీమ్స్ని లాంచ్ చేసినప్పుడు అది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు అవన్నీ మనకు అనవసరం. జస్ట్ ఆ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాన్ని మనము నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా లింకప్ చేసుకుంటే సరిపోతుంది. సంధ్య కిరణ్ అనే ఒక స్కీమ్కి కర్ణాటక గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. మరి ఏం స్కీమ్ అసలు ఇది? దీని ముఖ్య ఉద్దేశము కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో, కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగాలు చేసి గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా కర్ణాటక గవర్నమెంట్ జాబ్స్, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చేసి రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్కి అందించే ఒక నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సదుపాయం అని చెప్పవచ్చు. కర్ణాటక స్టేట్లో ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో, కర్ణాటకకు చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అయి ఉంటారో, అలానే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అయి ఉంటారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి క్యాష్లెస్ హెల్త్ కేర్ని అందించే ఒక స్కీమే సూర్యకిరణ్ స్కీము. మరి ఎంత అందిస్తారు అంటే 5 లక్షల నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సదుపాయము, 5 lakh క్యాష్లెస్ హెల్త్ కేర్. దీనిని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కర్ణాటకలో భాగంగా లాంచ్ చేశారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 70 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఇది లబ్ధి చేకూరుతుంది. కర్ణాటక స్టేట్ పెన్షనర్స్ హూ ఆర్ బిలో 70 years అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. రైట్. మరి ఇక ఆయుష్మాన్ భారత్ ఇటువంటివి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇటీవలే ఆ స్కీమ్లో వెస్ట్ బెంగాల్ కూడా అధికారికంగా జాయిన్ అయింది, వెస్ట్ బెంగాల్ కూడా అఫీషియల్గా జాయిన్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాం. వరల్డ్లోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏది అంటే ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పవచ్చు. ఒక ఫ్యామిలీకి పర్ ఇయర్కి 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుందండి. సో మరి ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది లబ్ధి చేకూరుతుంది అని అన్నాడండి, మనకి అవసరం ఉండదు. 3.11 లక్షల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి లబ్ధి చేకూరుతుంది. అలానే ఓవరాల్గా 4.93 lakh బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరుతుంది అన్నారు. బట్ నో నీడ్ యాక్చువల్లీ. సింపుల్గా స్కీము, దాని ముఖ్య ఉద్దేశము ఎవరు ఎలిజిబుల్, ఎవరు అర్హులు అంటే 70 ఏళ్ల లోపు. నెక్స్ట్ వన్, అగైన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్. వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉన్న స్కీములు.
ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ అనే ఒక పథకాన్ని లాంచ్ చేసిన ఉత్తరప్రదేశ్ లాంచెస్ ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. దీన్నే యూత్ బ్రిగేడ్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. యూత్ బ్రిగేడ్ స్కీమ్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా యూత్ బ్రిగేడ్ స్కీమ్ని లాంచ్ చేసింది. దాని పేరు ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉత్తరప్రదేశ్లో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. ఎవరైతే ఉద్యోగాలు చేయాలి అనుకుంటా ఉన్నారో, ఉపాధి కోరుకుంటా ఉన్నారో వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా తీర్చిదిద్దాలి. జాబ్ సీకర్స్ని జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దాలి. యంగ్ ప్రొఫెషనల్స్ని యంగ్ ఎంటర్ప్రిన్యూర్స్గా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ స్కీమ్ని లాంచ్ చేసిందండి. మరి ఇందులో భాగంగా అవసరమైన ఆర్థిక సహాయము, అవసరమైన శిక్షణ, అవసరమైన మద్దతు, అవసరమైన మైక్రో ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు అందిస్తుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎయిడ్, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ టు బిల్డ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. మరి ఇక్కడ ఉద్యమి అంటేనే గుర్తురావాల్సినది జనరల్గా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ పథకం ద్వారా 10 ఏళ్లలో 10 లక్షల సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్కీమ్ ద్వారా 10 ఇయర్స్లో 10 lakh మైక్రో యూనిట్స్ని సెటప్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈని డెవలప్ చేయడానికి అని చెప్పవచ్చు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని. ఈ ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల వరకు ప్రాజెక్టులకు రుణం పైన రాయితీ అందుతుంది. ఈ యొక్క స్కీమ్లో భాగంగా 5 lakh వరకు ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ పైన సబ్సిడీని అందిస్తారు. నో నీడ్ అండి, జస్ట్ ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే ఎంఎస్ఎంఈని డెవలప్ చేయడానికి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి లాంచ్ చేసింది. 200 కోట్లతో 5 ఏళ్ల ప్రాజెక్ట్ ఇది. 200 crore 200 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో ఈ స్మాల్ యూనిట్స్ ఇటువంటి వాటిని డెవలప్ చేయడానికి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. 5 year ప్రాజెక్ట్, 5 ఏళ్ల ప్రాజెక్ట్ అది. సో ఇట్లా మనం ఒకసారి లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆగస్టు 17 నుంచి ఫిన్లాండ్లో ఏపీ ఉపాధ్యాయులకు శిక్షణ. అంటే ఇవాళ నుంచే ఆగస్టు 17 నుంచి ఫిన్లాండ్లో ఏపీ ఉపాధ్యాయులకు శిక్షణ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆగస్టు 17 నుంచి ఏపీకి చెందిన టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిన్లాండ్లో ట్రైనింగ్ పొందబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ట్రైనింగ్ ఇన్ ఫిన్లాండ్ ఫ్రమ్ ఆగస్ట్ 17, 2026. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలు ఏదైనా కొన్ని పథకాలని, కొన్ని పాలసీలని అమలు చేయాలి అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ అమలు అవుతా ఉన్న ఉత్తమ విధానాలని అధ్యయనం చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నమెంట్ బృందాలు, గవర్నమెంట్ టీమ్స్ ఏవైనా పాలసీస్, ఏవైనా వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని స్టడీ చేసి రిటర్న్ అవుతారు, వాళ్ళు తిరిగి వస్తారు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో కార్మిక సంక్షేమం కోసం, వర్కర్స్ వెల్ఫేర్ కోసం, గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ కోసము, వాళ్ళ యొక్క సంక్షేమం కోసము ఫిలిప్పీన్స్ కంట్రీకి వెళ్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంట్రీలోనే బెస్ట్ ఎడ్యుకేషనల్ స్టేట్గా అవతరించాలి, ఉత్తమ విద్యా రాష్ట్రంగా అవతరించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బెస్ట్ టీచర్స్ని సెలెక్ట్ చేసి, ఉత్తమ ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫిన్లాండ్కి పంపిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రోగ్రాం 3 phases జరుగుతుంది. 3 దశల్లో ఈ ప్రోగ్రాం అనేది కొనసాగుతుంది. మరి వాళ్ళు ఎప్పటి వరకు అక్కడ ఉంటారు అంటే ఆగస్టు 17 నుంచి ఆగస్టు 26 వరకు ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కుని వాళ్ళు విజిట్ చేస్తారు, సందర్శిస్తారు. ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు ఫిన్లాండ్కి వెళ్తూ ఉన్నారు. మరి ఎంతమంది వెళ్తూ ఉన్నారు అంటే 2026లో సెలెక్ట్ అయిన 29 అవుట్ స్టాండింగ్ టీచర్స్, 29 అద్భుత ఉపాధ్యాయులు, 29 మంది అద్భుతమైన ఉపాధ్యాయులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇక మరి మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఈ సంవత్సరం 2026 స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 37 మంది టీచర్లు సింగపూర్కి కూడా వెళ్ళొచ్చారు. అర్లియర్ ఇన్ 2026 37 ఏపీ టీచర్స్ వర్ సెంట్ టు ద సింగపూర్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నామండి.
ఇక ఈ యొక్క ప్రోగ్రామ్ 3 phases జరుగుతుంది, 3 దశల్లో. మొదటి దశలో వీళ్ళు విజయవాడలో ఇన్ పర్సన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అంటే హాజరవుతారు, విజయవాడలో హాజరయ్యి వాళ్ళకి అవసరమైన ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 26 వరకు ఫిన్లాండ్కి వెళ్తారు. ఇక తిరిగి వచ్చిన తర్వాత ఫిన్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్ మెంటరింగ్ ఇస్తారు, అంటే వాళ్ళకి అవసరమైన ఆన్లైన్ శిక్షణ కూడా అందిస్తారు. సో సింపుల్గా 3 phase ప్రోగ్రామ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఏపీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్లో ఉందండి. ఇది యాక్చువల్లీ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి, నాట్ ఓన్లీ ఏపీ, అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ టాపిక్. కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఒప్పందము. కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. మరి క్రిటికల్ మినరల్స్ అంటే ఏ వస్తాయండి? మనకి లిథియము, కోబాల్టు, నికెలు ఇలాంటివి వస్తాయి కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 30 రకాల ఖనిజాలని క్రిటికల్ మినరల్స్గా గుర్తించింది అని చెప్పేసి, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద 30 types ఆఫ్ మినరల్స్ని కీలకమైన ఖనిజాలుగా గుర్తించింది గనుల మంత్రిత్వ శాఖ అని చెప్పేసి తెలుసుకున్నాం, రైట్. మరి ఈ క్రిటికల్ మినరల్స్లో భాగమే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అరుదైన భూమూలకాలు ఏవైతే ఉన్నాయో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ క్రిటికల్ మినరల్స్లో భాగము. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి చెప్పాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రాంతంలో ఉన్న లిథియము, గాలియం డిపాజిట్లు ఏవైతే ఉంటాయో, ఆంధ్రప్రదేశ్లోని కడప బేసిన్, కడప జిల్లాలో ఉన్న లిథియము, గాలియము కీలక ఖనిజాలని అన్వేషించాలి, వాటిని గుర్తించి వాటిని వెలికి తీయాలి అని చెప్పేసి సిఎస్ఐఆర్ చెందిన ఎన్జిఆర్ఐ మధ్య ఏపీ గవర్నమెంట్ మధ్య ఒప్పందం కుదిరింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కడప బేసిన్, లిథియం, గాలియం డిపాజిట్స్. మరి కడప బేసిన్లో ఏ ప్రాంతము అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే వేంపల్లె, కడప వేంపల్లె. మరి ఇది ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అంటే 140 crore ప్రాజెక్ట్, 140 కోట్ల ప్రాజెక్ట్ అండి, 140 కోట్ల ప్రాజెక్ట్. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఐటి ధన్బాద్కు చెందిన టెక్స్మిన్ అనే ఒక సంస్థతో మరొక ఒప్పందం కుదుర్చుకునింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ రంగంలో, గనుల రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఐఐటి, దీన్నే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని కూడా పిలుస్తారు, ఐఐటి ధన్బాద్కి చెందిన టెక్స్మిన్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకునింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మైనింగ్ సెక్టార్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని సెటప్ చేయడం కోసం ఐఐటి ధన్బాద్కు చెందిన టెక్స్మిన్ ఆర్గనైజేషన్తో ఏపీ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవి 2 ఇంపార్టెంట్. మరి ఇక అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతుంది. 30 మినరల్స్ ఆర్ క్రిటికల్ మినరల్స్. అదే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయితే ఎన్ని ఉంటాయండి? 17 ఉంటాయి. అరుదైన భూమూలకాలు 17, అందులో 15 ల్యాంథనాయిడ్లు, 15 ల్యాంథనాయిడ్స్, మరో 2 మూలకాలు వచ్చేసి స్కాండియం, ఇట్రియం. 15 ల్యాంథనాయిడ్స్, అదర్ 2 ఎలిమెంట్స్ వచ్చేసి స్కాండియం, ఇట్రియం. ఇక రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అత్యధికంగా ఏ కంట్రీలో ఉన్నాయంటే చైనా. ఇండియా 3rd ప్లేస్లో ఉందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇండియా 3rd ప్లేస్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన భూమూలకాలలో 8% ఇండియాలోనే ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 8% ఇండియాలో ఉన్నాయని చెప్పేసి కూడా లెక్కలేనన్ని సార్లు ఈ టాపిక్లు తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, జమ్మూ మరియు పూంచ్ నేషనల్ హైవేలో సుంగల్ టన్నెల్ ప్రారంభం. జమ్మూ పూంచ్ నేషనల్ హైవేలో సుంగల్ టన్నెల్ ఓపెన్ అయిందండి. దీన్ని ప్రజల కోసం ఓపెన్ చేశారు టన్నెల్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏవైనా టన్నెల్స్ న్యూస్లో ఉన్నప్పుడు తెలుసుకోవాలండి. ఈ సుంగల్ టన్నెల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్మించిన ఒక టన్నెల్, డెవలప్ చేసిన ఒక టన్నెల్. దీని లెంగ్త్ వచ్చేసి 2.79 కిలోమీటర్స్. మరి టన్నెల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? కనెక్టివిటీని పెంచుతాయి, ఈ యొక్క రవాణా సదుపాయాన్ని పెంచుతాయి. సో మరి ఏ ప్రాంతాలని కలుపుతుంది అంటే జమ్మూ కాశ్మీర్లోని జమ్మూని మరియు పూంచ్ డిస్టిక్కి కనెక్టివిటీని అందిస్తుంది. ఇది నేషనల్ హైవే 144A. మరి దీన్ని డెవలప్ చేసింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీన్ని డెవలప్ చేసిందండి. సో తద్వారా సెక్యూరిటీ ఫోర్సెస్, భద్రతా దళాలకి, సివిలియన్స్, పౌరులకి అవసరమైన రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇందులో ఏముండదండి, జస్ట్ ఏదో స్క్రిప్ట్ మనం పెట్టాం కానీ, బట్ సింపుల్గా నేను చెప్పిన 2 పాయింట్లు ఎనఫ్.
కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సప్లై, డెవలప్డ్ బై బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, రోడ్డు ప్రాజెక్టులని డెవలప్ చేస్తుంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన పొరుగు దేశాలైన భూటాన్ లాంటి కంట్రీల్లో కూడా వాళ్ళ దేశాల అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా బీఆర్ఓ పాలు పంచుకుంటుంది. మన 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 యొక్క నైబర్ కంట్రీస్, భూటాన్ లాంటి కంట్రీస్లో అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేస్తుంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో పొరపడొద్దండి, కేవలం ఇండియా బార్డర్ ప్రాంతాలే అని మాత్రం అనుకోవద్దండి. దాన్ని ఏమంటారు, వివిధ దేశాల్లో కూడా, ముఖ్యంగా బార్డర్ దేశాల్లో డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతదేశపు మొట్టమొదటి పూర్తి వాణిజ్యపరమైన భూ పరిశీలన ఉపగ్రహ సమూహానికి ఇన్స్పేస్ ఆమోదం. భారతదేశపు మొట్టమొదటి పూర్తి వాణిజ్యపరమైన భూ పరిశీలన ఉపగ్రహ సమూహానికి ఇన్స్పేస్ ఆమోదం. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్. కాన్స్టలేషన్ అంటే సమూహం, కూటమి, గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్, గ్రూప్ ఆఫ్ థింగ్స్. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్, అంటే ఒక శాటిలైట్, ఒక 10, 20, 30 శాటిలైట్లు కలిపితే అది కాన్స్టలేషన్ అంటారు, సమూహం. మరి ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం, తొలిసారిగా పూర్తి వాణిజ్యపరమైన భూ పరిశీలన ఉపగ్రహ సమూహాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. దీనికి ఇన్స్పేస్ ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. మరి ఇదెందుకు ఆమోదం తెలిపిందంటే, ఇండియన్ స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేసేదే ఇన్స్పేస్. భారతదేశ స్పేస్ రంగంలో ప్రైవేట్ రంగ పాత్రని పెంపొందించే బాధ్యతలు ఎవరు తీసుకుంటారంటే ఇన్స్పేస్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. మరి ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ కమర్షియల్ శాటిలైట్ కాన్స్టలేషన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే, ఇది కొన్ని ప్రైవేట్ కంపెనీలు డెవలప్ చేస్తూ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్. మరి పీపీపీ మోడ్లో, ఏ పద్ధతిలో? పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి భూ పరిశీలన ఉపగ్రహాలు ముఖ్య ఉపయోగాలు ఏంటంటే, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మెయిన్ యూజెస్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, వీటినే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారు. వీటిని తక్కువ భూకక్ష పరిధిలో ప్రవేశపెడతారు. ఎర్త్ సర్ఫేస్ నుంచి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది కదా, లో ఎర్త్ ఆర్బిట్ లైక్ అరౌండ్ 400 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్ ఆ మధ్యలో ఉండే ఒక కక్షని తక్కువ భూకక్ష అంటారు. ఆ లో ఎర్త్ ఆర్బిట్లో ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లేదా భూ పరిశీలన ఉపగ్రహాలని ప్రవేశపెడతా ఉంటారు. ఎందుకు ప్రవేశపెడతారు? ఇవి అవసరమైన సర్వీసులు అందిస్తాయి. ఉదాహరణకు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, సెక్యూరిటీ ఫోర్సెస్కి అవసరమైన సేవలు, నేషనల్ సెక్యూరిటీ కోసం కావచ్చు, జల వనరులు ఎన్ని ఉన్నాయి, ఈ యొక్క గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి, చేపల వనరులు మన సముద్రాల్లో ఎన్ని ఉన్నాయి, ఫిషరీస్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి అప్లికేషన్స్ అవసరాల కోసం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ఉపయోగిస్తారని చెప్పేసి లెక్కలేనన్ని సార్లు, బోలెడు సార్లు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఇటువంటి భూపరిశీలన ఉపగ్రహ సమూహాన్ని పూర్తిగా వాణిజ్యపరంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ కమర్షియల్ శాటిలైట్ కాన్స్టలేషన్. ఇందులో భాగంగా 12 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని డిప్లాయ్ చేస్తున్నారు. 12 భూపరిశీలన ఉపగ్రహాలని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎవరు దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు? ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకు ఎవరు నేతృత్వం వహిస్తూ ఉన్నారు అంటే, బెంగళూరుకు చెందిన పిక్సెల్ స్పేస్ ఇండియా కంపెనీ. బెంగళూరుకు చెందిన పిక్సెల్ స్పేస్ ఇండియా స్టార్టప్ కంపెనీ దీనికి లీడర్గా వ్యవహరిస్తూ ఉంది. ఇందులో హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ ఉంది, అలానే పీర్ సైట్ స్పేస్ అనే కంపెనీ ఒకటి ఉంది, శాట్స్యూర్ అనలిటిక్స్ ఇండియా అనే కంపెనీ కూడా ఇందులో ఉంది. అందుకే కదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్నే కన్సార్టియం అంటారు. కన్సార్టియం అంటే ఇక్కడ కంపెనీల సమూహము, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్సార్టియం. ఈ కన్సార్టియం పేరేంటి? ఈ కంపెనీల కూటమి పేరేంటి అంటే అల్లైడ్ ఆర్బిట్స్ ప్రైవేట్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, దీనికి లీడర్గా ఎవరున్నారంటే బెంగళూరు చెందిన పిక్సెల్ స్పేస్ ఇండియా. మరి దీనికి ఎంత ఖర్చు పెడతా ఉన్నారంటే సుమారుగా మోర్ దాన్ 1200 crore, 1200 కోట్లకు పైగా ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఎప్పటికల్లా వీటిని లాంచ్ చేయబోతా ఉన్నారు, ఎప్పటికల్లా అభివృద్ధి చేయబోతా ఉన్నారంటే
2029 కల్లా ఆపరేషనలైజ్ చేయబోతూ ఉన్నారు. ఇందాక తెలుగులో చెప్పింది జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి. మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో సింథటిక్ అపర్చర్ రేడార్ని ఉపయోగిస్తారండి. సింథటిక్ అపర్చర్ రేడార్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ భూ పరిశీలన ఉపగ్రహం ఎల్లవేళలా భూమిని క్యాప్చర్ చేయాలి, భూమిపైన ఉన్న వనరుల్ని ఫోటోలు తీయాలి. వర్షాలు పడినా, ఎండొచ్చినా, మబ్బులు పట్టినా, ఏం పట్టినా, ఇష్టానుసారం వర్షాలు వచ్చినా, క్లౌడీగా ఉన్న పర్ఫెక్ట్గా ఇమేజెస్ తీయాలి అంటే సింథటిక్ అపర్చర్ రేడార్స్ని వాడతారు. సింథటిక్ అపర్చర్ రేడార్ కెన్ టేక్ ద పిక్చర్స్ ఆఫ్ ఎర్త్ ఆల్ టైమ్. అది హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్స్ని వాడతారు. తెలుగులో చెప్పిందంతా జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి, అంతే, అంతమించి ఏముండదు. మనం ఎలాగో బైలింగ్వలే చెప్తున్నాం, మనం చెప్పేటప్పుడు తెలుగు చెప్పిన తర్వాత ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్తున్నాం. సో స్క్రిప్ట్ అనేది హెల్ప్ అవుతుంది. నేను చెప్పేది నీట్గా రాసుకున్నా సరిపోతుందండి, అదర్వైజ్ ఇదంతా కూడా అవసరం ఉండదు. నెక్స్ట్ వన్, భారతదేశపు 5వ తరం యుద్ధ విమాన ఇంజిన్ల తయారీలో రిలయన్స్ రోల్స్ రాయిస్ భాగస్వామ్యం. భారతదేశపు 5వ తరం యుద్ధ విమాన ఇంజిన్ల తయారీలో రిలయన్స్ రోల్స్ రాయిస్ భాగస్వామ్యం. ఇండియా 5th జనరేషన్ ఫైటర్ జెట్ని డెవలప్ చేస్తూ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియా 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ని డెవలప్ చేస్తూ ఉంది ఆమ్కా పేరిట. ఆమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఆమ్కా ప్రోగ్రాంలో భాగంగా 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి దానికి ఇంజన్లు అవసరం కదా, ఆ ఇంజన్లని స్వదేశీయంగా అభివృద్ధి చేయడానికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్కు చెందిన స్పేస్ కంపెనీ, బ్రిటన్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. రిలయన్స్ టైస్ అప్ విత్ రోల్స్ రాయిస్ టు డెవలప్ సావరిన్ ఇండిజినస్ కంబ్యాట్ ఇంజన్ ఫర్ ద ఇండియాస్ ఆమ్కా ప్రోగ్రామ్. మరి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్, ఇది 5వ తరం యుద్ధ విమానము. ఇటీవలే ఈ 5వ తరం యుద్ధ విమానాలని తయారు చేయడానికి అవసరమైన ఒక కేంద్రాన్ని, అవసరమైన ఒక ఫెసిలిటీని, ఒక యూనిట్ని ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో ఇటీవలే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి దానికి ఇంజన్లు అవసరం కదా, ఆ విమానాన్ని తయారు చేస్తే సరిపోదు, దానికి ఇంజన్లు మనం ఇప్పటి వరకు ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. సో ఆ విదేశాలపైన ఆధారపడడం తగ్గించి స్వదేశీయంగానే ఈ యొక్క 5వ తరం యుద్ధ విమానాల ఇంజన్లను తయారు చేయాలి అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఆమ్కా అనేది అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ట్విన్ ఇంజన్. ఇందులో 2 ఇంజన్లు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టెల్త్ అంటే శత్రువుల కంటికి కూడా చిక్కదు. ఇట్ ఈస్ అన్డిటెక్టెడ్ బై ద ఎనిమీ కంట్రీస్ రేడార్ ఆల్సో, రైట్. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్డ్గా ఈ పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్లో అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు? డిఆర్డిఓ కింద ఉండే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డెవలప్ చేస్తూ ఉందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి అందులో ఎవరు ప్రైవేట్ కంపెనీలు అవసరమైన సపోర్ట్ అందిస్తూ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నాం. టాటా సిస్టమ్స్ లిమిటెడ్ మరియు L&T లార్సెన్ అండ్ టౌబ్రో, అలానే భారత్ ఫోర్జ్ లిమిటెడ్. ఈ 3 ప్రైవేట్ కంపెనీలు కూడా అవసరమైన సపోర్ట్ని 5th జనరేషన్ ఫైటర్ జెట్కి అందిస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుసుకున్నామండి డీటెయిల్డ్గా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒమన్ మరియు సౌదీ అరేబియా మధ్య సురక్షిత హరిత భూ కారిడార్ ప్రారంభం. ఒమన్ సౌదీ అరేబియా సెక్యూర్ గ్రీన్ ల్యాండ్ కారిడార్ని లాంచ్ చేశాయండి. ఒమన్ సౌదీ అరేబియా కంట్రీలు సెక్యూర్ గ్రీన్ ల్యాండ్ కారిడార్ని లాంచ్ చేశాయి. దీన్నే తెలుగులో చెప్పాలంటే సురక్షిత హరిత భూ కారిడార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక లాజిస్టిక్స్ కారిడార్ అండి. ఒమన్ కంట్రీ సౌదీ అరేబియా మధ్య ఒక లాజిస్టిక్స్ కారిడార్ అంటే మౌలిక వసతులు, రవాణా సదుపాయానికి ఒక ల్యాండ్ కారిడార్ని లాంచ్ చేశాయండి. మరి దీనివల్ల ఏమవుతుందంటే ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆ దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. సో డైరెక్ట్గా అడుగుతాడు సెక్యూర్ గ్రీన్ ల్యాండ్ కారిడార్ని లాంచ్ చేసిన దేశాలు ఏవి అని. మరి ఇది దేని గుండా వెళ్తుంది అంటే ఇది రబ్ అల్ ఖాళీ అనే ఒక ఎడారి గుండా వెళ్తుంది. ఈ యొక్క కారిడారు రబ్ అల్ ఖాళీ అనే ఒక ఎడారి గుండా ఇది వెళ్తుంది. మరి ఇక్కడ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఈ రబ్ అల్ ఖాళీ డిజర్ట్ ఏ కంట్రీలో ఉందని చెప్పేసి జాగ్రఫీలో అడుగుతాడు. రబ్ అల్ ఖాళీ అనే డిజర్ట్, ఈ ఎడారి మీరు చూస్తే
యెమెన్లో కొద్దిగా ఉంది, ఒమన్లో ఉంది, యుఏఈ కంట్రీలో కొద్దిగా ఉంది, ఎక్కువగా సౌదీ అరేబియాలో ఉంది. ఈ రబ్బల్ ఖాళీ ఎడారి ఎక్కువగా ఏ దేశంలో ఉంది అంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియాతో పాటు యుఏఈ, ఒమన్, యెమెన్లో ఉంది. జస్ట్ ఇందాక తెలుగులో చెప్పింది ఇంగ్లీష్లో ఉంటుందండి. నో నీడ్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ అ లాజిస్టిక్స్ కారిడార్. తద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి, సప్లై చైన్స్ బలోపేతం అవుతాయి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ బ్రాండెడ్ ట్రైన్ పేరేంటి? ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ బ్రాండెడ్ ట్రైన్ నేమ్ ఏంటి? ట్రై చేయండి. ఇక నేను అడిగిన క్వశ్చన్, ఆసియాస్ ఫస్ట్ డిజర్ట్ థీమ్డ్ నైట్ సఫారీ. ఆసియాలోనే మొట్టమొదటి ఎడారి నేపథ్య నైట్ సఫారీని గుజరాత్లోని డీసా ప్రాంతంలో డెవలప్ చేస్తున్నా అని చెప్పేసి తెలుసుకుందాం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.